రాఖీ పండగ అంటే అందరికీ అన్నా చెల్లెళ్ల బంధం గుర్తొస్తుంది. కానీ మా లైఫ్లో ఒకప్పుడు రాఖీ పండగ అంటే మనకి రాఖీ కట్టేవాళ్లు ఎవరురా? అంతే. ఇంట్లో రాఖీ కట్టించుకోవడానికి చెల్లి లేదు, రాఖీ కట్టడానికి అక్క లేదు, ఇతరులందరూ రాఖీలు కట్టించుకుంటుంటా. ఈ రాఖీ పండగ మా కోసం ఎందుకు ఇంత స్పెషల్ అయిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మేము బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు రాఖీ పండగ అంటే పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. ఉదయం లేచి ఈరోజు రాఖీ అంట కదా, అవునురా, సరే టీ తాగుదాం అంతే. ఇంట్లో ఎవరూ రాఖీ తీసుకొచ్చి కట్టడం లేదు, స్వీట్లు పెట్టడం లేదు, అన్నయ్య అని పిలిచే చెల్లి లేదు. అందుకే రాఖీ రోజు కూడా మాకు ఒక సాధారణ రోజే, కాని బయటికి వెళ్తే మాత్రం ఎక్కడ చూసినా రాఖీలు. అన్నికి చెల్లి రాఖీ కడుతుంది, చెల్లికి అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు. మా అన్నకి ఒక పాప పుట్టింది, తర్వాత నాకు కూడా ఒక పాప పుట్టింది. అప్పటినుంచి మా ఇంట్లో అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. ఇంతకుముందు నిశ్శబ్దంగా ఉండే ఇల్లు ఇప్పుడు పిల్లల నవ్వులతో నిండిపోయింది. ఇంతకుముందు రాఖీ రోజు ఎవరు కడతారు అనే ప్రశ్న ఉండేది. మా పాపలు చిన్నవాళ్లే, వాళ్లకి రాఖీ పండగ అంటే అసలు ఏంటో కూడా పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ వాళ్లు చేతికి రాఖీ కడితే మనకి వచ్చే హ్యాపీనెస్ మాత్రం మాటల్లో చెప్పలేము. ఒక చిన్న చేతితో రాఖీ తీసుకుని నాన్నా చేయి ఇవ్వు అని అడిగితే అది ఎంత చిన్న మాటైనా మనస్కి మాత్రం చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒకప్పుడు మేము రాఖీ కట్టించుకోవడానికి ఎవరూ లేరని బాధపడ్డాం. ఇప్పుడు మా ముందే మా పిల్లలు కూర్చుని రాఖీ కట్టడానికి రెడీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు రాఖీ పండగ వచ్చినప్పుడు మనకి రాఖీ కట్టేవాళ్లు లేరు అని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ బాధ కూడా ఒక మంచి జ్ఞాపకంలా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ లోటు తర్వాతే ఈ బంధం విలువ నాకు ఇంకా ఎక్కువగా అర్థమవుతోంది. మా పాప రేపు పెద్దదై ఈరోజు ఫోటోలు చూసి నేను నాన్నకి రాఖీ కట్టాను అని గుర్తు చేసుకుంటే అదే నాకు పెద్ద గిఫ్ట్. మా కుటుంబం తరఫున మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా హాయ్ చెప్పండి. శ్రావణ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒక మెంబర్ అయిపోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. చలో బాయ్ బాయ్ బాయ్.